హాయ్! నమస్తే అండి. ఈరోజు మనం రాగి ఇడ్లీలు తయారు చేసుకుందామండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇవి షుగర్ పేషెంట్స్‌కి, బరువు తగ్గాలనుకున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకుంటున్నానండి. అలాగే ఒక్క పచ్చిమిరపకాయ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నింటిని ఆయిల్‌లో ఫ్రై అవ్వనిచ్చి అందులోని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. అలాగే ఒక క్యారెట్ అండి చిన్నది తురుముకొని ఇందులో వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడంతా ఇంగు కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని ఫ్రై అయిన తరువాత బొంబాయి రవ్వ కప్పు వేసుకుంటున్నానండి, ఉప్మా రవ్వ. వీటిని చిన్న మంట మీద బాగా మనము వేయించుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్‌లో కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై అయిన తరువాత ఇందులో అదే కప్పుతోని ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి. దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో మరొక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్‌లోనికి ఈ మిశ్రమాన్ని అంతా మనము తీసేసుకుందాం. దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్‌కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. పెరుగు ఎక్కడ మనకు గడ్డలు కనిపించకుండా బాగా కలిపేసేసి వీటిని ఒక 10 నిమిషాలు మనం నాననివ్వాలండి. మనము బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా! అది కొంచెం నానితే మనకి సాఫ్ట్‌గా ఇడ్లీలొస్తాయి. మనకి కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం జారుగా ఉన్నట్లు కలుపుకుంటే మనకి కొంచెం థిక్‌నెస్ వస్తది. 10 నిమిషాలు పోయాక చూడండి, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, కొంచెం దగ్గరైంది మనకి. కొత్తిమీర చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసేసి ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. మనం కేక్ వాడతాం కదా! దాన్ని అర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే వంట సోడా వేసుకోండి. వంట సోడా వేస్తే మాత్రం 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ ఉంటే వీటిని వేసుకోండి. ఒకవేళ ఈ 2 మాకు ఇష్టపడదు అని అనుకుంటే ఈనో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము ఫ్రై చేసిన జీడిపప్పు పైన అలా పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని వేసేసి మనం ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు, సిమ్‌లో ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇడ్లీ కుక్ అయిపోతుందండి. చూడండి, ఇలా మనం వేరే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమేని. మనకి నచ్చిన చట్నీలతో దీన్ని తీసుకోవచ్చండి. ఇడ్లీలు అయితే మాత్రం చాలా టేస్ట్‌గా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. మనం నార్మల్ ఇడ్లీలు చేసుకుంటాం కదా! అంత సాఫ్ట్‌గా అయితే నోట్లో పెడితే విచ్చిపోయినంత సాఫ్ట్ అయితే లేవండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. మనకి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నా, లేదంటే బరువు తగ్గాలనుకుంటున్నవారైనా, డైట్ చేస్తున్నవారైనా ఇలాంటివి తయారు చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.